ఏ పిల్ల ఏం చేస్తున్నావు? నేనా మోహన్కి మందు పెట్టి ఎట్లా చంపడా అని ఆలోచిస్తానా. పెట్టన్నా చెప్పు మరి. పెట్టు మీ పెళ్ళాలు పెంచుకున్న కుక్క లెక్క ఎప్పుడు మరిగేదే ఎప్పుడు కలిసేది తెలియదు. ఏంది ఏమంటానావు? ఏం లేదే ఎంతసేపు బిడ్డతో బట్టలు ఆకలి అవుతుంది కొంచెం అన్నం అవుతుందా? ఏంది అన్నమేయన్నా? నేను ఈడ ఏం చెప్తానా? బట్టలు ఇన్న పోనీయా? సరే నేను నీకు అన్నం ఎత్తా కానీ అన్నం నేను కచ్చి బట్టలు వింటావా? బట్టలు వినమంటున్నావు కానీ మరి నా ట్రాక్టర్ ఇస్తా పోయి పొలం దుంతావా అనే? దేహే గాది నాతో ఏడవుతుంది, నువ్వు మంచిగానే అంటున్నావు. మరి అందుకేనే వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి. లోపలిగా చన్న ఎత్తా బకెట్ పెట్టుకుంటానా? ఏ ఆగు ఎత్తా గాని నడు అట్టన్నా. ఇగో ఎప్పుడు పప్పడతాను. అయ్యో నీదేలే. పప్పు ఒక్కటే ఉన్నా అలా ఉల్లిగడ్డ కూర ఉందియా? నిన్నదా? ఎన్నడైతే ఏంది కడుపులో పడతాయి కదా. మా అక్క బాగా అత్త అన్నారు కానీ ఫోన్ ఇంటికన్నా పెట్టినా ఫోన్ ఇట్లా వేసిరా? ఏది చెయ్యలే. అయినా మీ అక్క ఎందుకు వస్తుంది? ఇప్పుడేమన్నా పండుగ ఉన్నదా మన ఉన్నదా? ఎందుకు వస్తుందట? ఏంది పిచ్చ మాట్లాడుతున్నావు? మా అక్క రావాలంటే నా పండుగ ఉన్నా లేకపోతే నువ్వు యా అన్నా అది ఇట్లా వచ్చినప్పుడు కట్టినావు 3 ఆపి మూల కూర్చుని పెడతా అర్థమైందా? మాసాల్తి పనిగల మొగోడట కుక్కతో సక్కా చేసిండట. ఊకో నల్ల మొగ దానా కుంటాలు నీళ్లు వేటి అంపుంటే అటు పోయినట్టు ఎటుపడి దాటి ఎవరితాను? మా అక్క మా పెయ్యి మీద ఉన్న బంగారం కోసం వస్తుంది. అది బాగా బాధల్లో ఉంది. వచ్చినప్పుడు పిసరవు సరేనా? నోరు మూసుకొని ఉండు. ఏంది మీ అమ్మ పేరు మీద ఉన్న బంగారం కోసం వస్తుందా? మీ అక్కకి ఎట్లా ఇస్తావు? నీకు మానవ ఉందా ఏమన్నా అసలుకి? అయినా మీ అక్కకి ఎట్లా పోతే చెప్పు. ఎందుకు అదే ఎప్పటికున్నా తల్లి మీద బంగారం ఆడబిడ్డకైతే కానీ కొడలకైద్దా? ఇంతనన్నా తలకే ఉందా అని ఏం మాట్లాడుతున్నాను? ఏంది తలకేలేంది నీకా నాకా? ఏంటిదే మరి ఏంది కాదా? మీ బావ బగ్గదా ఎవరిలో కాలీలో కొడితే మీ అమ్మనే పోయి ఆలీలో కాలు పట్టుకొని 2 లక్షలు 3 లక్షలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చింది. అట్లా మనని ఇంత ముంచే ఇంకెంతగానో ముంచారు చెప్పు. నేను చెప్తానా ముసల్దాని బంగారం ఇట్లా మళ్ళీ మీ అక్కకు పోతా అంటే మాత్రం మంచిగా ఉండదు. అసలు దక్కని నేను. ఏందే బాగా మాట్లాడుతున్నాం? అవి ఏరేస్తా అవ్వ ఎంపేసుకున్న బంగారం బిడ్డగా పోతే వాళ్ళకి ఇస్తారే నీకు ఇస్తారా? ఎగురుడు లేదు దుంకులు లేదు. ఆ బంగారం గురించి మాత్రం ఎవరు అడగద్దు ఎవరికి ఇయ్యా. ఎందుకే ఇయ్యకపోతే ఏం చేసుకుంటావు? ఏదో వేసుకుంటా నా మెడల్లోనే వేసుకుంటా కానీ మీ అక్కకు మాత్రం ఇయ్య నా పానం పోయినా కానీ. నువ్వు ఎన్ని కథలు పడ్డా ఎన్ని వేషాలు పడ్డా నా అక్కకు మాత్రం అన్యాయం జరగనియనే. ఎందుకంటే నా అక్క ఇంటి ఆడబిడ్డ కాబట్టి. నా అక్క ఇంటికి వస్తే పైసలు లేకున్నా కానీ మంచిగానే చూసుకున్నానే కానీ కన్నీళ్లతో ఎప్పుడు పంపలేదే. ఇప్పుడు కూడా పంప ఏం చేసుకుంటా చేసుకోపో. ఇప్పుడు మా అక్కకు నేను తప్ప ఎవరు లేరు ముందే చెప్తున్నా. మా బావ వచ్చినాక మా అవ్వ బంగారం గురించి మాట్లాడకు. మెడి సింపుల్ ఇరిగిపోవాలి అర్థమవుతుందా? సరే మా అర్థమైంది. ఎన్నిసార్లు చెప్తావు? మరి గదే మీ అక్క అయితే రాని నేనంటే ఏందో మీ అక్కకు చూపెడతా నీకు చూపెడతా. మౌనిక అంత మంచిగానే? మంచిగానే ఉన్నావు అక్క. బా మంచిగా ఉన్నారా? దారి లోపలికి దారి అక్క మంచిగా ఉన్నారా? మేము మంచిగా ఉన్నాం తమ్మి. నువ్వు మరదలు ఎట్లున్నారా? మంచిగా ఉన్నాం. అయితే కానీ నువ్వు ఇంటికన్నా ఉంటే ఇన్ని రోజులు మరి పొలం కాడ పనులన్నీ అయినాయా? అయిపోయినాయి. వేటర్లో కైకిలు ఇచ్చిన వాళ్ళని వేయమన్నా పొలం మొత్తం అయిపోయింది. నాటుకి ఇట్లేసుడు అయిపోయిందా? మొత్తం పనులు అయిపోయినాయి. గది మరిగా ఇన్ని రోజులు ఇంటికన్నే ఉంటివి వెనుకకి ఇట్లా పడ్డాయి ఏమో అని అడిగిన. సరే కానీ తమ్మి అమ్మ చచ్చిపోయి ఇప్పుడు 11 రోజులు వెళ్ళింది. ఇక్కడికి వారం అవుతుంది. ఇక ఇన్ని రోజులు అంటే మనం అదే దుఃఖంలో ఉన్నాం కదా అని చెప్పి నేను కూడా నిన్నేం మందలియలే. అమ్మ మీద బంగారం నిన్నే ఉంది కదా అదే ముచ్చట అడుగుదామని వచ్చినరా. ఏంది అడిగేది? బంగారం ఎక్కడిది? బంగారం నువ్వు నోరు మూసుకోయే.
ఏంది నువ్వే నోర్మి నన్ను నోర్మి అనుకుంటా నువ్వే నోరు తెస్తున్నావు జర ఆగు నువ్వు మా అత్త మీద బంగారం నేను ఎవరికి ఇయ్యా అదేందే ఎవరికైనా తల్లి మీద బంగారం బిడ్డలకు వస్తుంది కానీ కొడుకులకు కోడళ్ళకి ఎందుకు ఉంటది ఏందిరా తమ్మి ఇది ఇగో ముచ్చట్లేదు ఏం లేదు మా అత్తమ్మ బంగారం జోలికి వచ్చిరనుకో మంచిగా ఉండదు నేను మంచి మాటకో చెప్తాన్నా నేను అసలే మంచి అని కాదు బాబా మా అక్కని ఎందుకు కొడుతున్నావు అదే తప్పు చేసింది ఏం తప్పేయలేదా ఆనే ఏం తప్పేయలేదా నే నిన్నే నల్లమ్మకు అన్ని మాటలు మాట్లాడుతుంది ఎన్నుకుంటుంటున్నావు మాట్లాడతలేదా నీకు ఏంది మౌనిక ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు లోకం మీద జరగందా తల్లి బంగారం ఎక్కడైనా బిడ్డలకే వస్తుంది కదా అమ్మ నువ్వెందుకు ఇయ్యని మాట్లాడుతున్నావు అదే మా అమ్మ ఎంతో కష్టపడి వేయించుకుంది అట్లా మాట్లాడకు మా అమ్మ బంగారం నాకు ఇయ్యి దానికి ఇంకెవరు ఉన్నారు నేను కాకపోతే అక్క బంగారం నాకు ఇయ్యి అక్క ఎందుకు ఎడుతున్నాయి ఊకో గైన ఎందుకు బతలాడుతున్నావు అవ్వ బంగారం నీకు తప్ప ఎవరికత్తది ఇంకా ఏయ్ తలకాయలు నీకు ఇట్లా పురుగు మెసులుతుందానే నాకే దిగుతున్నానంటానవా నీకే తలకాయల మట్టున్నట్టున్నది అందుకే అక్క అక్క అని అక్కకే అప్పులు తీసుకొచ్చి పెడతాను నీకు తెలుస్తలేదు అది మొత్తం అప్పుల పాలవుకుంటా ఏయ్ ఒర్రకు అక్క దాని మాటలు పట్టించుకోకే ఏంటి పట్టించుకోకుండా కొంచెమన్నా మానం ఇజ్జత్ లేదు మందిళ్ళ పొంటి బంగారం కావాలి పైసలు కావాలి అనుకుంటా ఇజ్జత్ నీకి ఈ సొంటోళ్ళు ఉండి ఎందుకో భూమి మీద బరువు ఏం మాట్లాడుతున్నావు మాకరు అవరా నీ పిల్లలకి ఎట్లా కనిపిస్తున్నావు బా ఏమనుకోకే ఏమనుకునేంద్రా మాసము మాకు ఇవ్వడానికి నీ పిల్లానికి ఏంద్రా అంత నిలుగుడు బావా జర ఏమనుకోకే కోపానికి రాకు అరే నాకు ఇజ్జతి మానం సిగ్గు అన్నున్నాయిరా నేను మా అత్త బంగారం ఎట్లా దక్కించుకోవాలనో నాకు తెలుసురా చెప్తారా నీ సంగతి చెప్తా ఏ నడే అది కాదు బావా ఒక్క నిమిషం ఆగు ఏంటి నల్ల కదా ఒక్క నిమిషం నడు బండ ఎక్కుతున్నాడు కళ్ళు చల్లబడ్డా ఇప్పుడు నీకు సిగ్గులేదా నీకు ఏం మనిషివే నువ్వు నీ బతుకు ఏడా ఏం చెప్తున్నాను నేను బట్టలు బాగా రోజులైతే మర్చేయక అందుకనే మెల్ల మర్చేసినలో పెడతాను నా అత్తారింటికాడ బంగారం ఆగమవుతుందా నేనంటే నువ్వే బట్టలు మర్చి పెడతాను చెప్తున్నావేంటి ఇప్పుడు నేను కొడుతున్నావు నోరుమై నరుకుతా నీ అవ్వ నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు నీ తమ్ముని దగ్గర పోయి ఆ బంగారం మొత్తం బట్టకచ్చిందని కావాలి లేకుంటే నేను కొట్టుడు అయితే నువ్వు ఏడ్చుడు అయితే చెప్తున్నా ఇప్పుడు నా మరదలు బంగారం ఇయ్యను అంటే ఇయ్య అంటుంది నేనేం చేయాలి చెప్పు నువ్వేం చేస్తుడు అదే నేనే నీ పని చెప్తా నువ్వే పోయి బంగారం పట్టుకొస్తావే చెప్పు దండం పెడతా కొట్టి కొట్టి పేయన్ని నొప్పులు అవుతున్నాయి నొప్పులు కాదు నువ్వు ఇట్లా పోయి మీ తమ్ముడు దగ్గర పోయి బంగారం లేకపోతే ఇంతకన్నా ఎక్కువ దెబ్బలైతే చెప్తున్నా నా కాళ్ళు కాదు మొక్కేది అక్కడ పోయి నీ మదల కాళ్ళు మొక్కిదే నాకు బంగారం కావాలి నేను చెప్తున్నా అర్థమైందా అది నేను ఎంత బదిలాడినా నాకు బంగారం ఇస్తలేదు దాంతో ఇంకెన్ని మాటలు పడాలి నువ్వు మాటలు పడతావు దెబ్బలు పడతావు నాకు సంబంధం లేదు నాకు మాత్రం బంగారం తెచ్చిందని కావాలి చెప్తున్నా ఎటు పోయేస్తానో బిడ్డ ఇంకా జ్యోతక్కలకు మొన్న నాటేవేనమ్మా నాటేవేన పైసలు అడుగుదామని పోయినా మరి ఇచ్చిందా బిడ్డ పైసలు అదేడిత్తది బిడ్డ అది మొండిది ఇయ్యేది చెప్పనా అవును రేపు మా పని జరుగుతుంది సరే గాని కూర్చుందిరా ఇంటికాడ పని ఉన్నదమ్మా పని ఎప్పుడైనా ఉంటుందా కూర్చుండలేవు పిల్ల నిన్ను చూస్తే బాగా అనిపిస్తుంది బిడ్డ దుఃఖం అనిపిస్తుంది నువ్వేం చెప్తావవ్వా
నా రాత రాసిన ఆ దేవునికే నా మీద జాలి లేదు. నన్ను పుట్టించిందే నేను ఇట్లా బాధపడతా అంటే చూసి నవ్వడానికి కావచ్చు. చిన్నప్పుడే నాకు అమ్మ నాన్న లేకుంటే చేసిండు, ఇప్పుడేమో ఇట్లా బాధలు పెడతాడు. అయ్యో బిడ్డ గట్ల మాట్లాడకి, ఎప్పటికీ ఒక్కటే రోజు ఉండదు. నీ మొగుడు మారుతాడు, నిన్ను మంచిగా చూసుకుంటాడు బిడ్డ. నువ్వు అట్లా అనకు. ఏడోకు బిడ్డ, నువ్వు ఏడితే బాధ అనిపిస్తుంది. అమాస కొన్ని రోజులు, పున్నమ కొన్ని రోజులు, ఎప్పటికొక్క తీరే ఉంటుందా? ఏడోకు నువ్వు. సరే నేను పోయొద్దా, మళ్ళీ లేట్ అయితే ఎటు పోయినామని గులుగుతాడు, కొట్టినా కొడతాడు. పో బిడ్డ పో, ఆ ముందే కొంచెం ముండ కొడుకు పోయాడోకు. రా ఇంకా తెలియదు, తిని తిరుగుడు ఎటు ఏందో తెలుసు. ఎటువైనా ఇప్పటిదాకా ఇక జ్యోతక్క నాటే పోయిన పైసలు ఇచ్చేది ఉండే, అడగద్దామని పోయినా. ఇచ్చిండా? గదే ఇచ్చిందా? లేదు, రేపు రమ్మన్నది. మళ్ళీ పోతామని రేపు పోయి అడుగుతా. ఏంది అంత ఎట్నో మాట్లాడుతున్నావు? పొద్దుగానే తాగొచ్చినవా ఏంది? అంత ఎట్లా పడితే అట్నే మాట్లాడుతున్నావు? మొగడికి తెలకుండా పెన్ను నడిపితే గిట్ల అనిపిస్తుంది. ఏంది మొగునికి తెలియకుండా పెళ్ళ నడిపిస్తానా? అసలు ఇప్పుడు నేను ఏం చేసిన నువ్వు నన్ను అట్లా మాట్లాడుతున్నావు? పిచ్చి చెప్పిన చేసే చేసుకుంటేనే మళ్ళీ డ్రా పెడుతున్నావు. అసలు నువ్వు మనిషివేనా? ఎందుకు ఇంతగానో కొడుతున్నావు? అంటే నన్ను మనిషివేనా అంటున్నావు? అడ నువ్వు అసలు ఇప్పుడు నేను ఏం చేసినా? ఏం చేయలేదు కదా, అసలు నువ్వేం చేయలేదు కదా. నువ్వు ఏం చేయలేదని నా బాధనే. అర్థమవుతుందా? కాలే. అవునే, ఎప్పుడైనా నిన్ను కొట్టినా? ఈ మధ్యలో కొట్టినా? ఈ మధ్య కొడుతున్నావు. మరి నేను ఎప్పుడన్నా తిట్టినా? ఈ మధ్యలో తిట్టినా? ఈ మధ్య తిడుతున్నావు. అర్థం కాలే ఎందుకో? అర్థమైంది. ఏంటిది? మా అమ్మ బంగారం కోసం నువ్వు ఇట్లా చేస్తున్నావని. బా, నా ముద్దుల పెళ్ళాను నువ్వు. ఇప్పుడు అర్థం చేసుకున్నాను నా బుజ్జి కన్నా. ఏడుతున్నందుకే అదే నీ తమ్ముని దగ్గరకు పోయి బంగారం పట్టుకరా పోయే నా బంగారు కొండ. నిన్నప్పుడు పూల్లో పెట్టి చూసుకుంటా నేను. అయ్యో దేవుడా, నా మరదలు మంచిదిగా. అద్దద్దు, నాకు పిచ్చి లేపకు, ఆ మాట నాకు అద్దు. పట్టుకుంటా, కొట్టకు నన్ను. నాకు అవన్నీ తెలియదు. నేను ఇంటికి వచ్చే వరకు బంగారం ఇట్లుండాలి. అర్థమవుతుందా?